మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి 5వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం. చదవండి ఇంకా. ఆ, చాలా చేయండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, అయ్యో నీ ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము నీ గద్దింపుని ఎలా నెట్లు తూనీకరించెను అంటూ ఉన్నాడు. అంటే ఈ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే, అయ్యో అనే పరిస్థితి ఎప్పుడు కలుగుతుంది అంటే, మనిషి జీవితంలో చేసే పొరపాటును బట్టి, చేసిన ఆ యొక్క మేలుకరమైన స్థితిలో జీవితాల నుంచి విడిపించుకొని, ఆ జీవితాలన్నిటిని విడిచి తిరిగిన దానిని బట్టి అయ్యో అనే పరిస్థితి కలుగుతుంది కదా. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే, అయ్యో నీవిచ్చిన నాకు ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపును ఎట్లు తూనీకరించి తిని, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులను నేను చెవి ఎగ్గలేదే. ఇక్కడ అంటున్న మాటలో, సమాజ సంఘము మధ్యలో నేనున్న ప్రతి విధమైన దుష్టత్వమును లోబడుట కొంచెమే ఎడమాయను అని నువ్వు చెప్పుకొనుచు మూలుగుచూ నుందువు అంటున్నాడు. అంటే దేవుని యొక్క మందిరంలో ఎదుగుతున్న నీ జీవితంలో, దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపించబడుతున్న నీ యొక్క స్థితిని బట్టి ఉపదేశమును త్రోసివేసే పరిస్థితిలో నువ్వు ఉన్నావు. దేవుని యొక్క గద్దింపు, నీ యొక్క హృదయమును దేవుడు గద్దించినప్పుడు దానిని ఏమన్నా తునీకరించే పరిస్థితిలో నీవు ఉన్నావేమో. ఎందుకంటే తండ్రి తన కుమారులను దేవుడు శిక్షించి వారిని గద్దిస్తూ ఉంటాడు. ఒక మాట మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం కూడా చదువుకుంటే, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తునీకరించుకోము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుక్కము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీరుతో సంభాషించి ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షా ఫలము పొందుటకే మీరు సహించుతున్నారు. దేవుని కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరును పొందని ఎడల దుర్బిజులే గాని కుమారులు కారు. ఇక్కడ ఈ యొక్క పరిస్థితి ఏ విధమైన స్థితిలో నడిపించబడుతూ ఉన్నామేమో. ఇక్కడ అయ్యో నీ ఉపదేశం నేను ఎట్లు తునీకరించానయ్యా, అయ్యా నీ యొక్క గద్దింపును నేను ఎట్లు తునీకరించితిని అనే పరిస్థితి నీ జీవితంలో నడిపించబడిందా. ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2 వ్యక్తులు అక్కడున్న పరిస్థితి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనకు తెలిసిన మాటలనే దేవుడు సందర్భాన్ని బట్టి మనతో మాట్లాడినప్పుడు మన హృదయాలను సరి చేసుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయము
19వ వచనం మనం చదువుకుంటే ఇక్కడ ఒక ధనవంతుడు ఒకడున్నాడు. ధనవంతుడు అక్కడ ఉండెను. ఆ యొక్క వ్యక్తి ఊదా రంగపు బట్టలు, సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినమున బహుగా సుఖపడుచు ఉండువాడు అంట. అయితే ఆ ప్రాంతంలో ఒక దరిద్రుడు కూడా ఉన్నాడు. లాజర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు కురుపుల చేత నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండెను. అతని బల్ల మీద పడు నుండి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులను నాకెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే ధనవంతుడు ఒకడున్నాడు. ఆ ధనవంతుడు వృధాంగ వస్త్రములు, సన్నపు నార వస్త్రములు ధరించిన వాడే బహుగా సంతోషపడుతూ తన జీవితాన్ని నడిపించుకుంటున్నాడు. ఒకడేమో ధనవంతుడు, ఒకడేమో దరిద్రుడు. దరిద్రుడైన వాడేమో తన స్థితిని బట్టి తన కురుపుల చేత నిండినవాడు తన వాకిట పడి ఉండి తన బల్ల మీద నుంచి పడే రొట్టెల కోసం వాటిని తిని ఆకలి తీర్చుకుందామని అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఈ పరిస్థితిలో ఈ ఇద్దరి యొక్క జీవితాలలో ధనవంతుడు ఒక దినమున చనిపోయాడు. లాజరు ఆ యొక్క దరిద్రుడైన వాడు కూడా చనిపోయాడు. ఈ పరిస్థితిని బట్టి వీరి జీవితాలు ఎక్కడికి వెళ్ళినాయి అంటే ఒకళ్ళేమో పాతాళానికి వెళ్ళారు, ఒకళ్ళేమో పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి కారణమైంది. ఈ పరిస్థితులను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్న మాటలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అయ్యో నీ ఉపదేశమును నేను ఎట్లు త్రోసివేసి తిని, అయ్యో నీ యొక్క సేవకుని యొక్క గద్దింపును నేను ఎట్లు తృణీకరించి తిని అని పరిస్థితి కలుగుతుంది. ఇక్కడ ఈ వ్యక్తుల యొక్క జీవితాలలో ఒక వ్యక్తి ఏమో పరలోక రాజ్యానికి ప్రవేశించి తాను అబ్రహాము రొమ్మున ఆనుకొని అతడు ఆ ప్రాంతంలో సంతోషకరమైన స్థితిలో నడిపించబడుతున్నాడు. ఈ యొక్క వ్యక్తి ఏమో ఈ యొక్క ధనవంతుడైన వాడేమో యాతన పెట్టబడి ఆ యొక్క అగ్ని జ్వాలలలో యాతన పెట్టబడుచు కేకలు వేస్తూ తన జీవితాన్ని నడిపించబడుతున్నాడు. ఇక తన జీవితంలో మలమల మండి ఆ మంటలో నడిపించబడు పరిస్థితిని తన జీవితంలో జీవితకాలం అంతకు ఇష్టమైనట్లు సుఖాన్ని అనుభవించాడు కనుకనే అతడు తన జీవితంలో ఏ స్థితిలోనికి నడిపించబడ్డాడంటే వేతన పెట్టబడిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ అంటున్న మాటలో చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆ వ్యక్తి కేకలు వేస్తూ ఉన్నాడు. ఏమని కేకలు వేస్తున్నాడు అంటే, అయ్యా ఈ ప్రాంతంలో నేను ఉండలేనయ్యా. ఆ యొక్క అబ్రహాము రొమ్మున ఆ యొక్క ఆనుకొనిన లాజరు నాకు కొంచెం మంచినీరు అంటున్నాడు. అంటే అక్కడ దాహము కలిగిన పరిస్థితి. తన వేలి కొనను కొంచెం నీళ్ళలో ముంచి నాకు నాలుకను చల్లార్చున్నట్లుగా ఈ యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఆ దినమున ఇచ్చిన సేవకులను బట్టి కానీ ఇచ్చిన వారి యొక్క ప్రవక్తలను బట్టి కానీ ఆ దినములలో ప్రకటించకుండా ఉండారా అంటే దేవుని యొక్క మాటలను ప్రకటన చేస్తూ ఉన్న వినని హృదయం ఒకటి ఉన్నది. ఆ ధనవంతుని జీవితంలో నాకే పర్వాలేదు, నాకేం పరిస్థితి లేదు, బాగా ఉన్నా నేను అని సంతోషకరంగా సుఖముగా అనుభవిస్తూ తన జీవితాలు దినములన్నీ గడుపుతూ ఉన్నాడంట. తనకి ఇష్టానుసారంగా నడుచుకుంటూ తన జీవితాన్ని నడిపించుకుంటున్నాడు. ఎప్పుడైనా తన యొక్క దేవుని మాటలను ఆ యొక్క వ్యక్తి ప్రకటన చేసిన వాటిని ఎప్పుడు ఆలకించిన వ్యక్తిగా కనపడట్లేదు. ఎప్పుడు తన జీవితంలో ఆ యొక్క మాటల చేత తన స్థితిని జ్ఞాపకం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇక్కడ అంటున్నమాట తర్వాత ఈ యొక్క స్థితిని నడిపించబడిన తర్వాత అయ్యో నీ ఉపదేశాన్ని నేను ఎట్లు తోసివేసి తిని, నీ యొక్క సేవకుని యొక్క గద్దింపును నేను ఎట్లు తృణీకరించి తిని. ఈ పరిస్థితి మనుషుల జీవితాలలో ప్రతి జీవితంలో కలిగి ఉంటారు. అయ్యో నా జీవితంలో ఈ పొరపాటు లేకపోతే నేను చాలా సంతోషకరంగా నడిపించబడేవాడిని. అయ్యో నాకు ఈ యొక్క స్థితి ఈ సమయము రాకపోతే నేను చాలా సంతోషకరంగా ఉండేవాడిని అని
పరిస్థితి నీలో ఎప్పుడు కలుగుతుందంటే, నీవు నీ యొక్క దేవుని మాటలు నీకు ప్రకటన చేసిన వాటిని ప్రకారము నీవు వాటికి విధేయులుగా మార్చబడలేని పరిస్థితిలో కనబడితే ఆ పరిస్థితి కలుగుతుంది. అయ్యో అనే పరిస్థితిలో నీ జీవితం నడిపించబడుతుందేమో. నీ సేవకుని యొక్క గద్దింపును తునీకరిస్తున్నావేమో. నీకు ఉపదేశించిన ఉపదేశాన్ని నువ్వు తూనీకరించుకుంటూ ఉన్నావేమో. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటలు ఈ యొక్క ధనవంతుని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ధనవంతుని జీవితంలో ఎప్పుడు ఈ యొక్క మాటలను ప్రకటన చేయలేదా అంటే, అతడు ఎన్నో పర్యాలు వినే ఉంటాడు, కానీ ఈ మాటకు విధేయులుగా తన జీవితాన్ని నడిపించుకోలేని పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి అంటున్నాడు, అయ్యా నేను ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ యొక్క భూమి మీదకి వెళ్ళి మరలా నేను నా సహోదరులున్నారు, నా సహోదరులకి నేను కొంచెం చెప్పొస్తానయ్యా. ఈ ప్రాంతంలో పరలోకము నరకం అన్నదప్పుడు నేను నమ్మలేదయ్యా. ఇప్పుడు వెళ్ళి నేను వారికి చెబుతాను, ఇక్కడ యాతన పెట్టబడుతుంది, ఈ పరిస్థితులకు ఈ విధంగా రాకూడదు అని నేను పోయి చెప్పొస్తానయ్యా అనే విధంగా ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ యొక్క వ్యక్తితో మాట్లాడుతున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ యొక్క వ్యక్తి మాట్లాడిన మాటలను బట్టి 28వ వచనం చదువుకున్న 16వ అధ్యాయంలో లూకాసు వార్తలని, వారును వేదనకరమైన స్థలములోనికి రాకుండా వారిని సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటి వారిని పంపవాలనని నేను వేడుకొనుచున్నానని అన్నాడు. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు తండ్రి అయిన అబ్రహామా అలాగనవద్దు, మృతుల నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మానవ పొందుదురు అని చెప్పాను. ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క వ్యక్తి అంటున్నాడు, మృతులలో నుంచి నేను వెళ్తానయ్యా. ఈ మృతులలో నుంచి వెళ్ళినప్పుడు ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఈ యొక్క పరిస్థితిలో నడిపించబడుతున్నారు, నాలాగా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, నేను వెళ్ళి ఈ ప్రకటన చేయగా ఈ ప్రకటన విని వారు మారు మనసు పొందుదురు అని ఈ యొక్క వ్యక్తి, ధనవంతుడైన వాడు, యాతన పెట్టబడుతూ పరలోక రాజ్యం కాకుండా నరకాలంలోకి తోయబడిన వ్యక్తి అంటూ ఉన్నాడు. కానీ అక్కడ అంటున్న మాట, అందుకు అతడు మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినన ఎడల, మృతుల నుండి ఒకడు లేచిన ఎడల వారి నమ్మరుదా, వారిని లేచినను వారు నమ్మరని అతనితో చెప్పినాను. అంటే ఇక్కడ బ్రతికి ఉన్న వాడు చెబితేనే దేవుని మాటను తునీకరిస్తూ ఉన్నారు. ఒక మృతుల నుంచి, అంటే అతను చనిపోయిన వారిలోంచి లేచి వస్తే ఏ పరిస్థితి కలుగుతుంది? అక్కడ ఎవరు ఉంటారు? చనిపోయిన వాడు తిరిగి వస్తే ఏమంటారంటే, లోకానుసారంగా ఒక వ్యక్తి దురాత్మ వచ్చింది, ఒక దెయ్యం వచ్చింది అనే పరిస్థితిలో పరిగెత్తే పరిస్థితులు కనబడతాయి. ఆ యొక్క వ్యక్తి మాటలు ఎవరు ఆలకిస్తారు? ఎవరు వారిని అంగీకరిస్తారు? అంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఈ యొక్క మాటలు అంటున్నాడు, ఈ యొక్క అబ్రహాము గారు అంటున్నాడు ఆ మాట్లాడుతూ, అందుకు అతడు మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు, వారి చెప్పిన మాటలు వినకపోతేనే, వినని ఎడల, మృతుల నుండి ఒకడు లేచిన ఎడల ఆయన నమ్మరని, ఆ లేచిన వారి మాటలు నమ్మరని అతనితో చెప్పాను. అంటే ఇక్కడ బ్రతికి ఉన్నవాడు చెప్పిన మాటలే అంగీకరించలేని పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక చనిపోయిన వాడు లేచి వస్తే ఏ పరిస్థితుల్లో నడిపించబడతారు? ఇదేనా మనతో మాట్లాడుతున్న మాటల ప్రకారం మన జీవితాలు వేటిలో అనుసరిస్తూ ఉన్నాం? ధనవంతుని వలె నీ జీవితం నడిపించబడుతుందేమో. ఆయన ఉపదేశాన్ని ఎప్పుడైనా త్రోసివేసుకున్నావేమో. ఆయన ఉపదేశాన్ని నీ జీవితంలో ఆ గద్దింపును తృణీకరించుకున్నావేమో. తండ్రి తన కుమారుని ప్రేమించిన ప్రతి కుమారుని శిక్షిస్తూ వారిని గద్దించి తన జీవితంలో నడిపిస్తాడు కదా. అదే విధంగా మన జీవితాల్లో దేవుడు మన యొక్క స్థితిని బట్టి గద్దిస్తూ ఉన్నప్పుడు విసుకకము. ఆయన గద్దించినప్పుడు విసుకకము. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తిని గద్దించి తన కుమారుని శిక్షించి తన యొక్క కుమారునిగా స్వీకరించుటకై వారు శిక్షకు ఫలము పొందే విధంగా మార్చబడుతున్నారు.
ఎవడైతే ఈ యొక్క శక్తిలో తన జీవితాలు నడిపించుకొనపోతే, ఎవరైతే ఈ గద్దింపును వారు జీవితాల్లో అంగీకరించకపోతే, ఇదే స్థితిలో పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి అర్హత లేకుండా పోయే పరిస్థితి కనబడుతుంది. యాతన పెట్టబడి ఇక తన జీవితంలో ఎందుకు ఈ పరిస్థితి నేను నడిపించబడ్డానా అని అనుకునే పరిస్థితిలోనికి నడిపించబడే స్థితి కలుగుతుంది. అయ్యో, నీ ఉపదేశాన్ని నేను ఎట్లు త్రోసివేసి తినా అనే బాధ కలిగే పరిస్థితి కనబడుతుంది. ఇది మనం మీతో మాట్లాడుతున్న మాటల్లో మన జీవితాలు ఉపదేశాన్ని తునీకరిస్తున్నావా? దేవుని యొక్క మాటల చేత నిన్ను గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపును విసుకుపోతున్నావా? గద్దించుటకు మన జీవితాల్లో ఈ గద్దింపు అనేది మన జీవితాలలో చాలా మంచిది. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గర్దించుట మేలు అంటున్నాడు. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ధన్యత, మనకిచ్చిన యోగ్యత ఎవరికి లేదు. ఈ మాటల చేత మన జీవితాలు గద్దించబడుతున్నాయి అంటే మన హృదయంలో ఇంకనూ సరిచేసుకుని ఆ నిత్య పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికే అర్హత పొందుటకే దేవుడు మనల్ని గద్దిస్తున్నాడని గమనించాలి. ఎందుకంటే ఇక్కడ ఈ సామెతల గ్రంథంలో అంటున్న మాట కొంచెమే 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 ఎడమాయన అంటున్నాడు. నేను కొంచెమేనయ్యా దూరం అయిపోయా అంటున్నాడు. ఆ కొంచెమే మనిషి జీవితంలో ఉన్నదంతయు ఏం చేస్తుంది? తేలగొడుతుంది అని ఈ యొక్క మనం అంతకుముందు దినములో మనం చదువుకొని ఉన్నాం. ఎక్కడ బుక్కావాని తైలంలో చచ్చినీగల పడుట చేత ఆ యొక్క తైలమంతయు వాసన కొట్టుట చేత వాసన కొడుతుంది అని. అలాగే కొంచెం కలిగిన బుద్ధిహీనతే మనిషి జీవితంలో ఉన్న జ్ఞానాన్ని, తనకున్న ఘనతను తేలగొట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇతడు గనుడుగానే కనబడుతున్నాడు, ధనవంతుడుగానే కనబడుతున్నాడు. కానీ ఇతని జీవితంలో దేవుని మాటలు తునీకరించి తను నడిచిన పద్ధతిని బట్టి తనకున్న ఘనత, తనకున్న ఈ యొక్క స్థితిని బట్టి నీతి ఏ పరిస్థితిలో దేవుని సన్నిధిలో అవి ఏ మాత్రము అక్కరకలాని పరిస్థితి కనబడుతున్నాయి. నీ జీవితంలో ఏ స్థితిలో నడిపించబడుతున్నావు? నీవు దేవుని యొక్క మాటలను తునీకరించే విధంగా, అయ్యో నీ ఉపదేశాన్ని నేను అట్లు త్రోసివేసి నీ యొక్క గద్దింపును, నీ యొక్క సేవకుని యొక్క గద్దింపును నేను అట్లు తునీకరించి తిని అనే పరిస్థితిలో నువ్వు నడిపించబడే పరిస్థితి నీకుందేమో. ఇదేమో నీతో మాట్లాడుతున్న మాటలు మన జీవితాల్లో వాక్కులు మనకి ప్రకటన చేయబడ్డాయంటే ఈ ప్రకటనలో మన జీవితాలు ఏదో ఒకటి మన స్థితిని బట్టి నడిపించబడుతున్నామని గమనించి వాటి విషయాల్లో మనం సరిచేసుకొని ఆ నిత్య పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేయుటకే మనల్ని పిలుచుకున్నాడు కదా. ఇది మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఒక లాజరు ధనవంతుడు, లాజరు ధనవంతుడును ఏ విధంగా ఈ యొక్క స్థితిని బట్టి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కదా. మనం ఏ జీవితాన్ని కలిగి ఉన్నామే, మనం మన యొక్క స్థితిని బట్టి కొంచెం అనుభవించవచ్చు, దరిద్రత పరిస్థితి కలిగి ఉండవచ్చు, వేదనకరమైన స్థితిలో మనం నడిపించబడవచ్చు. కానీ మనం దేవుని యొక్క వాక్కుల ద్వారా మన జీవితంలో ముందుకు కొనసాగించబడుతూ ఒకనొక దినాన మన యొక్క స్థితిని బట్టి దేవుడు మనకు ఒక పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడని దాని కొరకు ఎదురు చూస్తూ మన జీవితాలను నడిపించుకుంటే చాలా మంచిది. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతురానికి స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత నా తండ్రి ఉదయకాలమున సన్నిధిలో మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయ్యో నీ ఉపదేశమును అట్లు తునీకరించి తిని, అయ్యా నీ యొక్క సేవకుని గద్దింపులు నేను అట్లు తునీకరించి తినే పరిస్థితి మా జీవితాల్లో ఏమైనా కలిగి ఉన్నాయో తండ్రి, మా జీవితాల్లో మేము సరి చేసుకునే కృపను మాకు దయచేయండి. మీ సన్నిధిలో భయభక్తులు కలిగి నడుచుకుని మీ మాటలను మేము నా తండ్రి అంగీకరించి మా జీవితాల్లో ఉన్న అవిధేయతలన్నిటిని మేము సరి చేసుకొని ఆ నిత్య పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడినట్లుగా కృప చూపించండి. అయ్యా ధనవంతుడి వల్ల మేము యాతన పెట్టబడిన పరిస్థితుల్లోనికి నడిపించబడక ఆ యొక్క పాతాళానికి వెళ్ళే పరిస్థితిని మేము తీసుకొచ్చుకొనకుండా, ఎందుకంటే ఈ లోకంలో బహుగా సంతోషించేవారు, సుఖపడేవారు వారి జీవితాల్లో ఈ యొక్క పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి అర్హత లేని
లేని స్థితిలో ఉన్నారు కనుక అయ్యా మీరు ఎందుకంటే తృణీకరించిన వారిని అయ్యా నా తన మీరు యొక్క స్థితిని బట్టి మీరు గద్దిస్తూ ఉన్నారు తన శిక్షిస్తూ ఉన్నారు తండ్రి. ఈ శిక్షణలో మా జీవితాలు పాలు పొందుకొని మా జీవితాలు నడిపించబడుతూ మేము ఒక దినాన పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తామని ఒక అర్హతను పొందుకునే జీవితాన్ని మాకు జీవితాల్లో అనుగ్రహించి మీ సన్నిధిలో నిలబెట్టుకోమని నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.